హాయ్, బాగున్నారా? తిన్నారా? బాగా ముడిది మా వెనకాల వాళ్ళైతే మా అమ్మ అంట్లతో ఉంటుంది. తర్వాత ఏంటో వంటకం పెడుతుంది. ఏం కావాలి? చికెన్ బిర్యానీయా? చేసే చికెన్ బిర్యానీ, మటన్ పులుసు, ఫిష్ ఫ్రై, ప్రాన్స్ వేపుడు, క్రాబ్స్ కర్రీ, ఆక్టోబస్ పులుసు అవన్నీ పెట్టాయి. అవన్నీ తినేది మేం కాదు, నువ్వే. పీతల కూర దాన్ని ఎప్పుడు చూడని కూడా చూడాల. ఆఫ్ చేయనా? బాగుందా? అంట్లో అయితే తోముతుంది. వీడియోలోనే ఇంత నైస్గా కనిపించిద్ది. కట్ చేస్తే నేనే ఎడిటింగ్ చేసేది, యాడ్ చేస్తా చూసుకో. నేను యాడ్ చేసేది. చూసారండి మా అమ్మాయి గోల ఎంత చేస్తుందో. ఇంకా అట్లాగే ఉండిద్ది. ఇవాళ వంట అయితే చికెన్ అయితే చేద్దాం అనుకుంటున్నాను. చికెన్ బిర్యానీ అయితే అడుగుతున్నారు పిల్లలు. ఇక అందుకని చెప్పేసి అయితే నేను ముందుగా ప్రిపేర్ అయితే చేసుకుంటున్నాను. ముందుగా లేచి అంట ఎన్ని తోమేసుకొని చికెన్ అయితే తెప్పించేసుకున్నాను, పక్కన పెట్టేశాను. తర్వాత సాయంత్రం స్నాక్స్ కిందని చెప్పి గుగ్గిలు అయితే నానబోసేసానండి. ఇంకా ఇక్కడ కడిగేసి పక్కన పెట్టేస్తాను. పిల్లలు ఇంట్లో ఉంటే ఎంత గోల చేస్తారంటే అంత గోల చేస్తారు. ఇప్పుడు దాకా మాట్లాడింది మాత్రం మా పెద్ద అమ్మాయి. అది చేసే గోల అంతా ఇంత కాదు, ఆ రకంగా ఉండిద్ది. దాని సౌండ్ కానీ దాని గోల కానీ అలాగే ఉండిద్ది. ఇక ఈ లోపల ఇవాళ ఆదివారం కాబట్టి మా ఇంటికి వచ్చేవాళ్ళు వెళ్ళేవాళ్ళు మొత్తం చూపిస్తాను. మీరు కంటిన్యూగా చూస్తూనే ఉండండి. వీడియో మాత్రం కంపల్సరీగా చూడండి. వీడియో చూసే ముందు ఒక చిన్న లైక్ అనేది ఇవ్వండి. ఎందుకంటే మీరు ఇచ్చే లైక్ వల్ల నా వీడియోస్ అనేది ముందుకెళ్తూ ఉంటాయి. తర్వాత నేను బాస్మతి రైస్ తీసుకుంటున్నాను. ఇవైతే నానబెట్టుకుంటున్నాను. ఇవి 2 గ్లాసులు అయితే తీసుకున్నానండి. ఎందుకంటే ఇవాళ కొంచెం వస్తూ ఉంటారు కాబట్టి ఒక గ్లాస్ ఎక్స్ట్రానే తీసుకున్నాను. ముందు 2 గ్లాసులు అనుకున్నాను కానీ తర్వాత 3 గ్లాసులు అయితే తీసుకున్నాను. ఇంకా బియ్యం ఇక్కడికి వేసి పక్కన పెట్టేసుకొని తర్వాత నేను చికెన్ అయితే శుభ్రం చేసుకుంటున్నాను. ముక్కలుగా కోసేసుకొని శుభ్రం అయితే చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. నేను కొంచెం నిమ్మకాయ పిండుకొని అట్లా పిండుకొని శుభ్రం అయితే చేసేసుకున్నాను. తర్వాత ఇది కలుపుకొని పక్కన పెట్టుకుందామని చెప్పేసి అయితే ముందుగా అయితే మొత్తం మసాలాలన్నీ కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం అనుకుంటున్నాను. ముందుగా చికెన్లోకి శుభ్రంగా కడుక్కొని తీసుకున్నాం కదా, దాంట్లోకి కొంచెం అల్లం పేస్టు, ఉప్పు, కారం, పసుపు, కొంచెం ధనియాల పొడి, కొంచెం చికెన్ పొడి, కొంచెం గరం మసాలా ఇవన్నీ వేసుకొని కలిపేసుకొని ఒక అరగంట ఫ్రిడ్జ్లో పెట్టుకున్నాను. అది కొంచెం బాగా నానే లోపల నేను ఈ లోపల ఉల్లిపాయలు, టమాటాలు, బిర్యానీలో కావాల్సినవన్నీ కట్ చేసుకొని పక్కన పెట్టుకున్నాను. పొయ్యి మీద ఎసరు పెట్టుకుంటున్నాను. ఎందుకంటే దమ్ బిర్యానీ అడిగారు కాబట్టి నేను ముందుగా ఎసట్లో బియ్యం అయితే వేసుకోవాలి కాబట్టి ముందుగా ఎసరు పెట్టేసుకొని దాంట్లో ఉప్పు, పలవా దినుసులు మొత్తం వేసుకొని మరిగించుకుందామని చెప్పి ఆ పొయ్యి మీదకి అయితే మార్చేసుకున్నాను. తర్వాత ఈ పొయ్యి మీద అయితే నేను ఇంకా కళాయి పెట్టేసుకొని దాంట్లో ఆయిల్ వేసేసుకొని ఇక ఆనియన్స్ అయితే వేయించుకుంటున్నానండి. ఎందుకంటే ఫ్రైడ్ ఆనియన్స్ అనేది వేసుకుంటే చాలా బాగుండిద్ది, టేస్ట్ అయితే చాలా బాగా వచ్చింది అని చెప్పేసి ఇక బారుకు కోసుకున్న ఉల్లిపాయలు అయితే వేసుకొని వేయించుకుంటున్నాను. తర్వాత పుట్టికి కోసుకున్న ఉల్లిపాయలు అయితే నేను కూరకైతే అట్టు పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇవి టేస్ట్ అయితే అలాగే వచ్చింది. మీకు తెలియంది కాదు, బిర్యానీ అనేది చాలా వరకు చాలా రకాలుగా చేస్తారు. కానీ ఎన్ని రకాలుగా చేసినా నేను ఫస్ట్ టైం చేస్తున్నాను. మా వారు చాలాసార్లు నాకు చూపించారులే కానీ నాకైతే ఎప్పుడు నేను చేయలేదు. ఇక మా వారు చేసే బిర్యానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉండిద్ది, అంత బాగుండిద్ది. నాకు ఎప్పుడు చేసుకొని తినాలనిపించినా ఇక మా వారిని అడుగుతాను కాబట్టి ఆయనే చేసి పెడతా ఉంటారు. ఆయన వంట మాస్టర్ కాబట్టి ఇక సరే అని చెప్పి ఇక ఉల్లిపాయలు వేగిపోయిన తర్వాత పక్కనైతే తీసి పక్కన పెట్టుకుంటున్నానండి. ఇక మా పిల్లలు పొద్దుగూకులు అడుగుతున్నారని చెప్పి చేయటమే కానీ టేస్ట్ అయితే ఎలా వచ్చిద్దో ఏమో అనుకుంటున్నాను, మరి చూడాలి. ఎందుకంటే ఎప్పుడు చేసినా నేను కర్రీలాగా చేస్తాను, లేకపోతే బగారా రైస్ ఇలాంటివే చేస్తాను, వెజిటేబుల్ బిర్యానీ ఇలాంటివే చేస్తాను ఎక్కువగా. ఇలా దమ్ బిర్యానీ అనేది ఇదే ఫస్ట్ టైం చేయటం నేను. ఇక ఈ ఉండే కొందుకు అలవాటు అయ్యిదిలే అనుకోండి. తర్వాత ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు కూడా వేగిన తర్వాత నేను కరివేపాకు కూడా తీసి వేసుకుంటున్నాను. ఫ్రైడ్ ఆనియన్స్ కూడా తీసి పక్కన పెట్టేసుకొని దాంట్లోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఇక ఈ ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేయించుకొని దీంట్లోనే కొంచెం అల్లం పేస్ట్ కూడా వేసుకొని పచ్చివాసన పోయేదాకా కొంచెం వేగనిచ్చి తర్వాత టమాటాలు అయితే వేసుకుంటున్నాను. మన పిల్లలు మనం చెప్పినట్టయితే వినరండి. తర్వాత వాళ్ళు అడిగింది చేసి పెట్టకపోతే మాత్రం
గోల గోల చేస్తారు. ఇవాళ అది కాక ఆదివారం కాబట్టి వాళ్ళ ఇష్టం వచ్చిందే మాట్లాడతారు, వాళ్ళ ఇష్టం వచ్చిందే కావాలంటారు. ఇక సాయంత్రం అయ్యేటప్పటికి ఆదివారం ఆడవాళ్ళకి రెస్ట్ అంటారులే కానీ ఆదివారం ఆడవాళ్ళకైతే కిచెన్లోనే పని ఎక్కువ ఉండిద్ది. ఇక చికెన్ అంటారు, ఒక్కోసారి మటన్ అంటారు. ఇక పొద్దున్న లేచిన కాంచి మనం ఇంట్లో పొయ్యి కాడే ఉండాలి, ఏదో ఒకటి చేసి పెడతానే ఉండాలి. ఇక తర్వాత పొయ్యి మీద ఎసరు మరిగిపోయినాయి అని చెప్పేసి నేను బియ్యం అయితే వేసుకొని కొంచెం ఉడికించుకుంటే సరిపోయిద్ది కదా, దమ్ బిర్యానీ కాబట్టి కొంచెం 75% ఉడికితే సరిపోయిద్ది. తర్వాత ఇటు పక్క ఉల్లిపాయలు అల్లం పేస్ట్ కూడా వేగిపోయింది. ఇక దీంట్లోనే కొంచెం టమాటాలు కూడా వేసుకుంటున్నాను నేను. దీంట్లోనే కొంచెం టమాటాలు వేసుకొని కొంచెం మగ్గించుకుంటే సరిపోతుంది. ఇక నేను కట్ చేసి పక్కన పెట్టుకున్నాను కదా, ఈ కతిమాయ ఉల్లిపాయలతో కూడా నేను పెరుగు చట్నీ అనేది అంటే పెరుగు చారు రైటా అనేది కలిపేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇక ఇది కూడా కొంచెం మగ్గిపోయిన తర్వాత కొంచెం మూత పెట్టుకొని మగ్గించుకుంటే చాలా మెత్తగా అయిపోతాయి టమాటాలు. ఎందుకంటే ఈ మొక్కలు వచ్చిన ఏరి పెట్టేసిద్ది మా పెద్దమ్మాయి, ఇప్పుడు దాకా గోల చేసింది అదే. అది చేసే గోలకి ఏమోలే కానీ అది కోరికలు మాత్రం తక్కువ ఉండవు. అసలు మామూలు కూరలు అయితే అస్సలు తిందు. ఇలా నీసు వండినప్పుడు మాత్రం దానికి నచ్చినట్టు తినిద్ది, దానికి ఇష్టం వచ్చినట్టు తినిద్ది. అదేమన్నంటే ఎప్పుడమ్మా నువ్వు చేసి పెట్టేది, ఒక ఆదివారం తప్పితే వీటి రోజుల్లో చేస్తున్నావా అని అడిగిద్ది. ఇంకేం మాట్లాడతావు మన దగ్గర సమాధానం ఉండదు, మనం మాట్లాడతాకుండదు, మన దగ్గర సమాధానం ఉండదు. ఇక కలుపుకున్న ఉల్లిపాయలు టమాటాలు బాగా మగ్గిపోయిన తర్వాత చికెన్ కూడా వేసుకొని బాగా కలుపుకుంటున్నాను. నీళ్ళు మొత్తం ఎగిరిపోయిన తర్వాత నూనె మొత్తం పైకి తేలిపోయిన తర్వాత చూసుకోవాలి. నేనైతే దీంట్లోనే కొంచెం ఉడకనిచ్చుకొని తర్వాత ఉప్పు కారం ఇవన్నీ సరిపోయినాయి లేదో చూసుకుంటున్నాను. ఎందుకంటే కొంచెం తగ్గితే ఇప్పుడే వేసుకోవచ్చు, తర్వాత అంటే మళ్ళీ ఇబ్బంది పడతాము. తర్వాత ముక్కకు పట్టి తర్వాత అన్నానికి పెట్టక మనం అన్నంలో కూడా ఉప్పు వేసుకున్నాం కాబట్టి కొంచెం చూసుకొని వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు మనం చేసే దాన్ని బట్టి కొంచెం ఉప్పు ఎక్కువైతే అస్సలు తినలేరు, కొంచెం కారం ఎక్కువైనా తినగలుగుతారేమో కానీ మా పిల్లలు కొంచెం కారం ఎక్కువ తింటారు కాబట్టి కొంచెం కారం అయితే వేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చిందండి, మీరు కూడా ట్రై చేయండి కంపల్సరీగా. మా పిల్లలు చేసేవి అల్లర పనులు నేను చెప్పకూడదులే కానీ వాళ్ళు చేసే పనులు మాత్రం మనం చూడలేము, అంత ఇదిగా అల్లర చేస్తారు వాళ్ళు. మనం అంటే అన్నామంటారు, ఇక పెట్టకపోతే పెట్టలేదంటారు. ఇక వాళ్ళు అడిగింది మనం ఉండి పెడతాం తప్పితే మనం చేసేదేమీ లేదు. ఇంక మనం చేసే పనులు మనం చేస్తూ ఉండాలి, వాళ్ళు పెట్టే పనులు పెడతానే ఉంటారు. మీరు చూడండి, నూనె అయితే బాగా పైకి తేలిపోయింది, ముక్క కూడా కొంచెం మెత్తగా అయిపోయింది. నేను చేత్తో పట్టుకుందామని చూసేలా కానీ బాగా కాలిపోతుంది. ఇక అందుకని ట్రై చేశాను, పర్లేదు బాగానే ఉడికింది, ముక్క కూడా బాగానే ఉడికింది. ఇప్పుడు అన్నం అయితే మనం ఉడకబెట్టుకున్నాం కదండి 75%, ఇంకా అన్నం తీసేసి దీంట్లో చల్లేసుకొని దీనిపైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా అయితే వేసుకుంటున్నాను. దీంట్లో నేను కలర్ ఫుడ్ ఏమి యాడ్ చేయలేదండి, ఎందుకంటే పిల్లలకి పెడతాం కూడా అంత హెల్తీ కాదు. ఈ లోపల అయితే నేను ఈ అన్నం వేసినాక చూపిస్తానండి. మా ఇంటికి అయితే వచ్చాడు, ఒకడంటే ఎవరో కాదు మా మేనల్లుడు. వాడు ఫస్ట్ వీడియో కాడి నుంచి మీరు చూస్తూనే ఉన్నారు. ఇక వాడు చేసే గోల అంత ఇంత కాదు, కొన్ని వీడియోస్లో మీకు చూపించాను కూడా. మా ఇంట్లో ఆదివారం వస్తే ఎవరో ఒకళ్ళు వస్తారని చెప్పాను కదా, ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇక తర్వాత ఇవన్నీ వేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకుంటున్నాను. మూత పెట్టుకొని బరువు అయితే పెట్టేసుకుంటున్నాను. ఇలా బరువు పెట్టుకొని సిమ్లో పెట్టేసుకుని పావు గంట సేపు ఉంచుకుంటే సరిపోతుంది. ఇదిగోండి మా ఆడబిడ్డ వచ్చింది, మా ఆడబిడ్డ ఏమో ఏదో పని ఉంటే వచ్చింది. ఇక ఇవాళ ఆదివారం కాబట్టి ఈ లోపల మా పక్కింటి బుడ్డది, ఈ లోపల మా చెర్రిగాడు కూడా వచ్చాడు. చెర్రిగాడు అంటే తెలుసు మీకు చాలా వరకు, ఎందుకంటే మా మేనల్లుడు అంటే మా తమ్ముడు కొడుకు, ఇవేం మా ఆడబిడ్డ మా ఆయనోళ్ళ చెల్లెలు. ఇక ఆ బుడ్డ పిల్ల అంటారా మా ఇంటి ఎదురు పిల్ల, ఆ పిల్ల ఇక్కడే ఉండిద్ది, గోల చేసిద్ది. ఇక ఈ వంటగదిలోకి వస్తే సామాన్ చూడండి ఎట్లా ఉన్నాయి. ఇంక ఇదంతా శుభ్రం చేసుకొని ఇక పెట్టాలి. ఇక వీళ్ళందరూ వచ్చారు కాబట్టి నేను లాంగ్ వీడియో అయితే తీయలేకపోతున్నాను. ఇంతవరకు కొంచెం భోజనం చేసే వరకే నేను వీడియో అయితే కంటిన్యూ చేస్తున్నాను, ఎందుకంటే తర్వాత బయటకు వెళ్దాం అనుకుంటున్నాం, ఆ వీడియో అయితే తీసి పెట్టాలనుకుంటున్నాను. ఇక ఈ లోపలైతే అన్నం అయితే చాలా పర్ఫెక్ట్గా వచ్చింది. కొంచెం మెత్తబడినట్టు అనిపించింది, అంటే కొంచెం సంకటైనట్టు అనిపించింది. లేదులేండి చల్లారిపోతే బాగానే ఉండిద్ది. చాలా బాగా వచ్చింది, కూర కూడా చాలా బాగా ఉడికింది, ముక్క కూడా మెత్తగా అయిపోయింది. చూసారా, కలర్ వేయకుండానే చాలా కలర్ఫుల్గా కనపడుతుంది కదా. ఇక పక్కన పెట్టేసుకుందాం. ఇవాళ మా రైస్లోకి అయితే రైటాను ఈ దమ్ బిర్యానీ అయితే చేసుకున్నాం, ఇంకేమీ చేయలేదు. ఇక మా అమ్మాయి వాళ్ళు అయితే ఎదురు చూస్తున్నారండి, ఎప్పుడెప్పుడు అయిపోయింది. ఈ లోపల మా మేనగాడు అయితే వచ్చాడు. ఇక ఆడికి ఆకలేస్తుందంటే బిస్కెట్ ఇచ్చాను. వాడు మాట్లాడతాం అంత ఇంత మాట్లాడు, వాడు మాట్లాడతాడు.
మనం చెప్పలేము వాడు చేసే పనులన్నీ అంత అలరగా ఉంటాయి. దున్నపుతులా కూర్చొని టీవీ చూస్తూ ఉంటారు కానీ ఇంకే పని చేయరు వీళ్ళు. ఆదివారం వచ్చిందంటే నేనే చేసుకోవాలి. ఇక అంతంత పిల్లలు అయ్యారు, మీరేం పనులు చేయరేంటి అంటే వాళ్ళు చెప్పే సమాధానం కూడా మనం అంత ఇదిగా చెప్తారు. ఇక టైం అయితే అవుతుందని చెప్పి భోజనం కాడైతే కూర్చున్నాను. కూర అయితే ఉడుకుతుంది. ఇక చికెన్ పులుసు అయితే పెడుతున్నాను. ఇంకా అది ఉడుకుతుంది. ఇక అది ఉడికిపోయిన తర్వాత అన్నం అయితే పెట్టేస్తున్నాను. ఇక ముందు మా మేనలు ఆకలి అంటే ఇంకా వాడికైతే మా పెద్దమ్మాయి అయితే తినిపించేసింది. తను తినిపించేసినాక తను కూడా తినింది. చాలా బాగుందండి. మేము కూడా తిన్నాము. చాలా టేస్ట్ వచ్చింది. కానీ వీడియో అయితే మాత్రం కంటిన్యూగా చూసినట్టయితే, వీడియో నచ్చినట్టయితే కంపల్సరీగా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇవాళ మీ ఇంట్లో ఏంటో స్పెషల్ నాకైతే కామెంట్ పెట్టండి. ఇక మా పెద్దమ్మ మేనల్లుడికైతే తినిపించేసేసింది. తనైతే బాగుందన్నాడు. వాడు ఎప్పుడు ఒక మాట అంటాడు, మా ఇంటికి వస్తే రాత్త బిర్యానీ ఉండి పెడతా అని. వాళ్ళ ఇంటికి నేను వెళ్ళింది లేలే కానీ మా ఇంటికి వచ్చి వాడు బిర్యానీ తిని వెళ్ళాడు. వాడి ఇంటికి వెళ్తే వాడు ఎప్పుడు ఉండి పెడతాడో చూడాలి. ఇక మా చిన్నమ్మ మా పెద్దమ్మాయి కూడా తిని బాగుందన్నారు. నేను కూడా తినేసి సూపర్గా ఉంది వీడియో అయితే. కానీ వీడియో కంటిన్యూగా నేను పెట్టాలనుకుంటున్నానండి. ఏదో ప్రాబ్లమ్స్ వల్ల నేను వీడియో అయితే తీయలేకపోతున్నాను. ఇక నుంచి అయితే కంటిన్యూగా పెట్టాలని అయితే ట్రై చేస్తాను. మా వీడియో నచ్చితే మాత్రం కంపల్సరీగా లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇది ఇవాళ వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కంపల్సరీగా. ఇక మా మేనల్లుడు మా పెద్ద అమ్మాయి అయితే ఇప్పుడు దాకా కాల్ చేసిన అమ్మాయి, ఇక తనైతే చెప్తుంది బాయ్ బాయ్.